ప్రత్యామ్నాయం ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఉన్నది రద్దు చేసి అటు ఆ ఏరియా వైపు అభివృద్ధిని కూడా ఆటంకం కల్పించింది బీజేపీ అని చెప్తున్నారు. ఎక్కడ లేదు. అద్భుతంగా ఈరోజు అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేశాము. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అవసరం లేదు. ఎప్పుడో గతంలో ప్లాన్ చేసినటువంటిది అది అవసరం లేని దాంట్లో చాలా కాంక్రీట్గా వీళ్ళు తీసుకొచ్చాము. ఈరోజు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు నిన్న మేనిఫెస్టో కూడా పెట్టారు. మేము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వ్యతిరేకం కాదు. మేము చాలా నిర్మాణాత్మకంగా పెట్టాలని నిర్ణయించుకుని, ఎందుకంటే స్టీలు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో పోవాల్సిన అవసరం ఉంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో వస్తున్నటువంటి ఐరన్ ఓర్ ఏదైతున్నదో స్టీల్ ఉత్పత్తికి సరిపోదు, అది పనికిరాదు, క్వాలిటీ లేదు. కాబట్టి దాని అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే మనం ఛత్తీస్గఢ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఐరన్ ఓర్ తీసుకొచ్చి అక్కడ స్టీల్ ఉత్పత్తి చేయాలి. స్టీల్ ఉత్పత్తి చేస్తే అది ఈరోజు ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఈ పేపర్ తీసుకొచ్చినా, ఈ పెన్ను తెచ్చినా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కాంపిటీషన్లో తట్టుకోవాలి. ఇది గవర్నమెంట్ తయారు చేసినాం కాబట్టి, మేము బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టాం కాబట్టి మేము 10,000 టన్ను అమ్ముతాము, మిగతా వాళ్ళు 8,000 టన్నులు అమ్మినా సరే మేము పెట్టాం కాబట్టి బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి 10,000 కొనుమని ఇంటర్నేషనల్ మార్కెట్లో పెడితే వాడు కొనడు. ఎందుకు ఆల్వెన్ ఫ్యాక్టరీ మూతపడ్డది? ఎందుకు ప్రాగా టూల్స్ మూతపడ్డాయి? ఎందుకు ఐడిపిఎల్ మూతపడ్డది? ఎందుకు ఆర్వెల్ ఫ్యాక్టరీ మూతపడ్డది? ఎందుకు హెచ్ఎంటీ కంపెనీ మూతపడ్డది? ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీ కదా. ఈరోజు మూతపడ్డాక మనకు అనుభవం ఉన్నాక ఈ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదని అనేక రకాల రిపోర్ట్స్, ఒకటి కాదు అనేక రకాల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేటగారికలీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది బయ్యారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేము. పెడితే ఎవరి డబ్బా? అది నరేంద్ర మోడీ ఇంటి డబ్బా, లేకపోతే కేసీఆర్ ఇంటి డబ్బా, రేవంత్ రెడ్డి ఇంటి డబ్బా? ప్రజల డబ్బు మనం ధర్మకర్తలం. అక్కడ లాస్ అవుతుందని తెలిసిన తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేము. చారి గారు, మిషన్ రెడ్డి గారు, ఇప్పుడు బయ్యారంలో లభించే ఉక్కు అంత నాణ్యత కాదు, మార్కెట్లో విలువ పడకదు కాబట్టి మీరు ఫ్యాక్టరీ పెట్టలేదు అంటున్నారు. ఓకే, మరి విశాఖ ఉక్కు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఎక్కడ మీరు విశాఖ ఎక్కడ మీరు అంటున్నారు? మరి ఆందోళన, ఏపీలో జరిగిన ఆందోళనలో మీరు కూడా పోయి వచ్చారు. అసలు ఏమైంది? అసలు అది ఫీజిబిలిటీ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చర్చ జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా అమ్మేయాలనో ఎవరితో చర్చ కానీ ఎవరు జరగలేదు. ఇప్పుడేం లేదు, ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు. దాన్ని బాగా మనం ఇప్పుడు మేమే డబ్బులు ఎదిరించి, కేంద్ర ప్రభుత్వం ఎదిరించి దాన్ని నడిపిస్తూ ఉన్నాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడే లాస్లో ఉంటే అప్పుడే అనేక వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టే ప్రయత్నం చేయడం.